హాయ్ హలో నమస్తే. నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మా యూట్యూబ్ ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ ప్రతిరోజు ఇస్తుంటాం. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. బిగ్ బాస్ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ 11లో బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది మనం యూజువల్గా మాట్లాడుకుందాం. అదే గేమ్స్ పెట్టిండు, తిండి కోసం తిప్పాలన్నట్టు తిండి కోసం గొడవలు పెట్టిండు. తర్వాత ఏ క్లాన్ వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఎవరి మీద ఫైట్ చేసిళ్ళు, ఎవరు ఎంత గెలుచుకున్నారు, ఎవరు ఎంత ఓడిపోయిన అన్న దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను స్టార్ట్ చేయాలనుకున్న టాపిక్ ఏంటంటే సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరిది హాట్ టాపిక్ అయింది నిన్న మోడల్ దాకా మన సోషల్ మీడియాలో. అందరూ ఏమనుకున్నారు, జస్ట్ ఫ్రెండ్సేనేమో అని. కానీ చాలా ఎక్కువ మొత్తంలో అనుకున్నది ఏంది, ఏదో ట్రాక్ నడుస్తుందా అని. అరే గైస్ నిజంగా చెప్పండి, వాళ్ళు ఫ్రెండ్లీగా స్టార్ట్ అయ్యి ఇవాళ రోజున 24/7లో మాట్లాడుకున్నారు. ఏమని, నాకు నిఖిల్ మీద ఇది ఉంది, నిఖిల్ ఏదైనా చేసినప్పుడు ప్రేమగా చేస్తాడు, ఫుడ్ చేసినప్పుడు అది చేసినప్పుడు ఐ లైక్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అని చెప్పేసి సోనియా చెప్పింది. మనకు క్లారిటీ అంత వచ్చేసింది. ఆ క్లారిటీ వచ్చిన నెక్స్ట్ డేనే ఇవాళ సోనియా 2.0 సోనియా 2.0 కనిపిస్తుంది నాకు. స్టార్టింగ్లో నేను అనుకున్నా, హానెస్ట్గా చెప్పాలంటే స్టార్టింగ్లో సోనియా మాట్లాడే విధానం, సోనియా హౌస్లో అందరినీ భయపెట్టే విధానాన్ని బట్టి నేను అనుకున్నా కదా నిజంగానే ఈమె బాగా ఆడుతుందేమో అని. ఆల్రెడీ మొన్న విష్ణుప్రియ విషయంలో కంప్లీట్ డ్రాప్ అవుట్ అయిపోయింది. ఆడియన్స్ అందరికీ నెగిటివిటీ అనేది చాలా పెరిగిపోయింది. అసలు సోనియా అనేది ఎవ్వరికి నచ్చట్లేదు. ఇక్కడ ఇంకో థింగ్ ఇవాళ చాలా నన్ను హర్ట్ చేసిన థింగ్ ఏంటంటే నిఖిల్కి సోనియాకి మధ్య జరిగిన విషయాన్ని నేను ఇవాళ చాలా డీప్గా మాట్లాడతా. మీరు కూడా మంచిగా క్లియర్గా వినండి. డీప్గా షార్ట్గా కంప్లీట్ చేసేద్దాం. అసలు ఏం జరిగింది అనేది. క్లాన్స్ అన్ని డిఫరెంట్ అయిన తర్వాత క్లాన్లోకి తీసుకోవాలి మెంబర్స్ని. ఆ మిగిలిపోయిన మెంబర్లలో సోనియా ఒక్కతే మిగిలింది. నాకు తెలిసి అది స్క్రిప్టెడ్ అనిపించింది. ఆ క్లాన్లో మిగిలిపోయిన క్లాన్లోకి సోనియా వచ్చింది, అదే నిఖిల్ క్లాన్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది. బేబక్కకి సోనియాకి వైబ్ కుదరక వాళ్ళిద్దరు విడిపోయినలు. ఆ క్లాన్కి చీఫ్గా ఉన్న నిఖిల్ వాళ్ళని సెట్ చేయలేకపోయాడు. ఇదంతా పక్కన ఉండగా హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఫ్రెండ్షిప్ నడుస్తుంది అని అందరూ అనుకున్నది అబద్ధం అయిపోయింది అని అనుకున్న తర్వాత నిజమైపోయింది. నిజం అనుకున్న తర్వాత నిన్న క్లారిటీ వచ్చిన తర్వాత ఇవ్వాలనే నేను నిన్న ఆల్రెడీ షార్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చేసిన, మనోడు గుడిసిపోవడానికి రెడీగా ఉన్నాడు అంటే అది ఇవాళ జరిగింది. ఏ విధంగా జరిగిందంటే, యష్మి మన అందరం ఒక క్లాన్ కదా, మనం అందరం ఒక్క రూమ్లోనే పడుకుందాం. ఇఫ్ మనం డివైడ్ అయ్యి వేరే వేరే దగ్గర పడుకుంటే బాగోదు, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకుంటే గేమ్ మీద ఫోకస్ చేయలేమని యష్మి చెప్పిన పాయింట్కి సోనియా డిసైడ్ అయిపోయి నిఖిల్ దగ్గర కూర్చొని ఒక మాట అన్నది. నేనేమన్నా రాంగ్ స్టెప్ వేసానేమో నీతో ఫ్రెండ్షిప్ చేస్తూ నీతో కలిసి అని సోనియా చెప్తే నిఖిల్ అన్నాడు కదా, నీకు ఒకవేళ నా వల్ల నీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే, ఇఫ్ నా వల్ల నీకేమైనా గేమ్కి కానీ నీకేమైనా హౌస్లో కానీ నీకేమైనా అడ్డొస్తున్నా అనిపిస్తే నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి అని ఒక మాట చెప్పాడు నిఖిల్. దానికి సోనియా లేచి థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈవెన్ వెళ్తున్నప్పుడు కూడా అదేదో సినిమాలలో పట్టుకున్నట్టు ఇట్లా హ్యాండ్ పట్టుకొని యో బాటిల్ అని ఇలా దగ్గరికి లాగి ఇలా బాటిల్ తీసి ఇలా సోనియాకి ఇచ్చాడు. అక్కడ స్టార్ట్ అయింది కథ. తెల్లారి లేస్తే ఎవ్రీ డే డ్యాన్స్ చేస్తాడు ఎవరు, నిఖిల్. ఈరోజు డ్యాన్స్ చేయలే, 3 ఆఫ్లు ఉన్నాడు. కంప్లీట్గా నోరు మూసుకొని ఏం మాట్లాడాలో అర్థం కావట్లే, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లే. ఇది చాలా సోనియా చాలా పక్కడ్బందీగా ఆడుతున్న గేమ్. ఇది అర్థం కావట్లే వాళ్ళకి. చిన్నోడు పెద్దోడు వాడు వీడు అని చెప్పేసి ఎవరినైతే ఏర్పరచుకున్నదో దాంట్లో నిఖిల్ టాప్ 5లో ఉంటాడు అనుకున్నాం. అభయ్ బాగా ఆడుతున్నాడు, చాలా మంచి మెచ్యూరిటీతో క్లారిటీతో ఆడుతున్నాడు అనుకున్నాం. తనని, నిఖిల్ని అండ్ పృథ్వీ కొంచెం తక్కువ చేస్తున్నా, తక్కువ లాంగ్వేజ్ ఉన్నా కూడా క్లారిటీ మైండ్ సెట్తో ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురిని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నిఖిల్తో ఎక్కువ క్లోజ్ అయింది. ఇది ఏంటంటే 2.0 వర్షన్లో ఈమె చేస్తున్న కథ మొత్తం ఏంటంటే ఇదంతా ట్రాప్లోకి దింపుతుంది సోనియా ట్రాప్లోకి దింపితే నిఖిల్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు.
నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. ఇదేదో కథ అయ్యేటట్టే ఉన్నది. లాస్ట్‌కి మనోడు హర్ట్ అయ్యేటట్టు ఉన్నాడని చెప్పేసి అనుకున్నా. అదే జరిగింది ఇవాళ. నిన్న గూడా నేను 24/7లో ఒక రీల్‌లో చూసిన. ఒక రీల్‌లో ఏమంటుందంటే, స్టార్టింగ్ 2 డేస్‌లో ఉన్నట్టు నిఖిల్ ఇప్పుడు ఉండట్లేదు. ఎందుకు అట్లా ఉండట్లేదో నాకు అర్థం కావట్లేదు అని. ఫస్ట్ వాడిని సోనియా మాయలోకి దింపుకున్నది. సోనియా మాయలోకి దింపుకొని వాడిని మాయ మంత్రం చేసి తక్కం ముక్కం చేసి తన మాయలోకి దింపుకొని ఆగమాగం చేసి అడవడివి చేసి ఇప్పుడు నిఖిల్ సోనియా మాయలో ఉన్నాడు కాబట్టి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ప్రతిసారి సోనియా ఏం చేస్తుంది, సోనియా ఎందుకు హర్ట్ అవుతుంది, సోనియా ఎందుకు బాధపడుతుంది, సోనియా ఎందుకు అందరితో కలవట్లే, సోనియా అనే ఉన్న తప్ప నిఖిల్ని మర్చిపోయాడు కంప్లీట్గా. ఆ ట్రాప్లో ఉండడం వల్ల గేమ్లో కాదు కదా అసలు హౌస్లోనే కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, తగ్గుతూ వస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో టాప్ 5లో ఉంటాడు అనుకున్నా. టాప్ 5లో అసలు టాప్లో లేడు, కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయాడు మనోడు. 28 ఇయర్స్ ఉన్నావు భయ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అండ్ ఇంకొక మాట, నిఖిల్ దగ్గరికి పోయి నైనిక మాట్లాడింది. నైనిక మాట్లాడుతూ అంది కదా, నైనిక మాట్లాడుతూ ఏమన్నదంటే, ఒరేయ్ నీ ఏజ్ ఎంత అని అడిగింది. 28 అన్నాడు. ఎమోషనల్ ఫూల్ రా నువ్వు అని అన్నది నైనిక. నేను 100% అగ్రీ చేస్తున్నా. ఎమోషనల్ ఫూలే మనోడు. కాకపోతే ఏంది, మణికంఠ కూర్చొని మాట్లాడుతుంటేనేమో అభయ్ కూర్చొని మాట్లాడుతుంటేనేమో నేను గీవ కావాలనే చేసిన, నైనిక గెలిచిన, యష్మి గెలిచిన, వాళ్ళు గెలిస్తే చాలనుకున్నా, వాళ్ళు గెలిస్తే షేర్ చేసుకోవచ్చు అనుకున్నా అని ఈ మాట అన్నాడు. నిన్ననేమో నేను క్విట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు నేను గెలవకపోతే ఎంత గలీజ్ ఉంటుందని ఫీల్. వన్ థింగ్ ఏంటంటే, నిన్ను నువ్వు కంప్లీట్గా ఇట్లా దిగజార్చుకుంటున్నావు, నిన్ను నువ్వు కిందికి లాక్కుంటున్నావు, దాన్ని ఎవ్వరు చేయట్లే. ఈమెనేమో ఆమె తెలివితోని ఆడపులి అంటది, ఈడపులి అంటది. ఆడపులి అంటే ఏంటిది, ఆడపులి ఈడపులి కాదు అంటే ఈడపులి కాదు అన్నట్టు ఈమె కంప్లీట్గా వైఎస్ షర్మిలకి ఇట్లా జిరాక్స్ కాపీలాగా ఉంటుంది. చూడ్డానికి అట్లనే ఉంటుంది, మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయి. ఆ విష్ణుప్రియ విషయంలో అట్లనే చేసింది, మిగతా హౌస్మేట్స్ విషయంలో, సీత విషయంలో అట్లనే చేసింది, చివరికి నిఖిల్ విషయంలో కూడా అట్లనే చేసింది. మొత్తానికే మాట్లాడద్దు అని అంటే క్యాజువల్గా కూడా మాట్లాడద్దని కాదు నేను అనేది. నేను అనేది ఏంటంటే, క్యాజువల్గా మాట్లాడచ్చు, ఆ క్లోజ్నెస్ వద్దు అని. వాడిని ఆల్రెడీ నీ మాయలో దింపుకున్నావు, వాడిని క్లోజ్ చేసుకున్నావు. క్లోజ్ చేసుకున్న తర్వాత డీప్ అయిన తర్వాత మనోడు ఏడ్చే సిచ్యువేషన్కి వచ్చిండు. ఏడ్చే సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఆ కనెక్షన్ వద్దు, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో, ఎవరు తీసుకోమన్నాడు అవి నేను రాంగ్ స్టెప్పు, నువ్వే క్లోజ్ అయినావు. మనోడు ఇలా కొంచెం నున్నగా ఉన్నాడు, మెత్తగా ఉన్నాడు కానీ వచ్చి చూసినావు. వచ్చిన తర్వాత మనోడు ఏమైండు, సుత్తి అయిండు. సుత్తి అయిన తర్వాత ఇప్పుడు వదిలిపెట్టినావు నువ్వు. నాకు తెలిసి ఇలా లవ్ ట్రాక్ అనేది ఇంకొంచెం ముందుకు పోతుంది, ఇది కాస్త బలపడుతుంది, ఏదో ప్రపోజల్ జరుగుతుంది, ఇంకా చాలా చాలా జరిగేది ఉంది. ఈమె 2.0తో ఇంకేం చేస్తుందో మనం చూద్దాం. సో ఇది నిఖిల్కి సోనియాకి మధ్య జరిగిన ఇష్యూ. అండ్ మనోడు లాస్ట్లో ఒక మాట నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఐ వాంట్ సీ ఎ పర్సన్ అని అంటుండు. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్న సోనియాతో కనెక్షన్ పెట్టుకొని బయట ఉన్న నీ గర్ల్ ఫ్రెండ్ని చూడాలనుకునే థాట్ నీకు వచ్చి చూసినావా బ్రో? హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్. చాలా సిల్లీ అయిపోతున్నావు నువ్వు. అనవసరంగా మంచిగా ఉన్నావు నువ్వు, టాప్ 5 ఉంటావు నువ్వు, ఇలా డ్రాప్ అవుట్ అవ్వడం నాకు నిజంగా నచ్చలేదు. ఏమో బ్రో, చూద్దాం. సో ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వీళ్ళ గురించి. సో దీన్ని పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 చేస్తా నేను, లేకపోతే దీంట్లోనే కంటిన్యూ చేస్తా. అండ్ మీకు సపరేట్గా సోనియా నిఖిల్కి సంబంధించిన ఆ తతంగం అంతా ఇదంతా కట్ చేసి ఇంకొక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోని కూడా చూడండి. ఇంకా మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాం. ఏం జరిగింది, అసలు ఏం గేమ్ ఆడారు, ఎవరు ఎమోషన్గా ఉన్నారు, ఎవరు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉన్నారు అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తిండి కోసం తిప్పలు పెట్టిన బిగ్ బాస్. 3 క్లాన్లు ఉన్నాయి కదా, నిఖిల్, నైనిక, యష్మి. వీళ్ళ ముగ్గురిని నిన్నేం చేసిండు, ఫుడ్ అంతా స్టోర్ రూమ్లో పెట్టమన్నాడు. ఇవాళ ఒక మాట ఏమన్నాడంటే, బిగ్ బాస్ ఒక ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మార్కెట్లోకి వెళ్ళి ఫుడ్ని సంపాదించుకోవాలి. వాళ్ళకి సంబంధించిన బాస్కెట్లు 2 ఉంటాయి. ఆ మార్కెట్ లాగా ఒక స్టోర్ రూమ్లో ఫుడ్ ఉంటుంది. ఫస్ట్ బజర్ మోగినప్పుడు యష్మి, సెకండ్ బజర్ మోగినప్పుడు నైనిక, థర్డ్ బజర్ మోగినప్పుడు నిఖిల్. వీళ్ళ ముగ్గురు క్లాన్కి సంబంధించిన సభ్యులు పోయి ఆ ఫుడ్ని సేవ్ చేసుకోవాలి. సభ్యులు కాదు, ఈ చీఫ్సే పోయి సేవ్ చేసుకోవాలి. సో యష్మికి పెద్ద క్లాన్ ఉండడం వల్ల, పెద్ద క్లాన్ ఉన్నది కాబట్టి యష్మి ఫస్ట్ పోయి, కొంచెం ఎక్కువ టైం ఉన్నది, ఫస్ట్ పోయింది, సెకండ్ టైం నైనిక పోయింది. ఇట్లా వాళ్ళకి సంబంధించిన క్లాన్స్ చీఫ్ పోయి వాళ్ళ ఫుడ్ని ఎర్న్ చేసుకున్నారు ఎంతో కొంత. ఇక్కడ చికెన్ కోసమే బిగ్ బాస్కి వచ్చినట్టు
చికెన్ లేదని ఏడుస్తుంది యష్మి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చికెన్ లేదు, టాస్క్‌లు ఇయ్యలేదు. అయినా మీ బాధ చూడలేక ఒక 10 సెకండ్స్ టైమ్ ఇస్తే మళ్ళీ చికెన్ తెచ్చుకున్నారు. చికెన్ తెచ్చుకొని వాళ్ళు సంపాదించిన ఫుడ్‌ని తీసుకొచ్చి హాల్‌లో కూర్చున్నారు. ఆక్షన్ రూమ్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఒక గేమ్ స్టార్ట్ చేసిండు. ఏంది? మీ ఫుడ్‌ని మీరు సంపాదించుకోవాలి అని అనుకుంటే టాస్క్. టాస్క్ ఏంది? ఒక మేజు. ఆ మేజ్‌లో ఇటొకరు ఉండి ఈ క్లాన్‌లో ఉన్న ఇద్దరు సభ్యులు ఉండి, ఆ మేజ్‌లో 3 నిమ్మకాయలు పెట్టి, ఆ నిమ్మకాయలని ఆ సర్కిల్‌లోంచి తీసుకొచ్చి బయట పెట్టాలి. వితిన్ టైమ్‌లో ఎవరు పెడతారో వాళ్ళు గెలిచినట్టు. సో, సీత, నబీల్ ఆడారు. పృథ్వీ, అభయ్, యష్మి టీం నుంచి ఆడారు. ఇంకా నిఖిల్ టీంలో ఎవరు లేరు కాబట్టి మణికంఠ, నిఖిల్ ఆడిల్లు. పాపం నిఖిల్‌కి ఇంకా వేరే ఛాన్స్ లేదు. మణికంఠతో ఆడిన తర్వాత ఓడిపోయిండు. పృథ్వీ, అభయ్ చాలా పర్ఫెక్ట్ గేమ్ ఆడి వాళ్ళు గెలిచిల్లు. గెలిచిన తర్వాత నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టిండు బిగ్ బాస్. ఇంకో గేమ్ ఏందనంటే పరిగెత్తు కనిపెట్టు. పరిగెత్తు కనిపెట్టులో ఇక యష్మి ఎట్లాగో గెలిచింది ఫస్ట్ దాంట్లో. వాళ్ళు ఫుడ్ అంతా సొంతం చేసుకున్నారు. వాళ్ళు మార్కెట్‌లో తెచ్చుకున్న ఫుడ్, బాస్కెట్‌లలో తెచ్చుకున్నంత వాళ్ళు గెలుచుకున్నారు. అది వాళ్ళ దగ్గర ఉన్నది. అది పక్కన పెడితే నెక్స్ట్ నైనిక నిఖిల్ టీమ్. ఈ నైనిక, నిఖిల్ టీంలో నుంచి నైనిక వాళ్ళ టీంలో నుంచి సీత, నిఖిల్ వాళ్ళ టీంలో నుంచి నిఖిల్ పోదాం అనుకున్నాడు ఫస్ట్. పోదాం అనుకుంటే, అరే నేను నామినేషన్‌లో ఉన్నారా, నేను పోతా అని ఇక్కడ బ్రొమాన్స్ స్టార్ట్ చేసిల్లు మనోళ్ళు ఇద్దరు. అబ్బా నాయనా! మనోడు మణికంఠ నిఖిల్‌కి కన్ఫ్యూజ్ చేయడం, నేను పోతా అనడం, లేదు నాన్న నేను పోతారా అని నిఖిల్ అనడం. అది కాకుండా ఏం చేసింది, నేను పోతా అని చెప్పిన తర్వాత రాక్ పేపర్ సీజర్ వీళ్ళు రాక్ పేపర్ సీజర్ అని డిసైడ్ చేసుకుంటే మణికంఠని పంపించాడు. మణికంఠ, సీత ఇద్దరు చాలా పోటాపోటీగా ఆడిల్లు. సీత చాలా అంటే చాలా ఫిజికల్‌గా వర్క్ చేసి మంచిగా ఆడి మరీ గెలుచుకొని వచ్చింది. ఆ గేమ్‌లో కొంచెం నెట్టుకోవడం, తోపులాటలు, గీపులాటలు అన్నీ జరిగినాయి కానీ, నాకు అర్థం కాని విషయం ఏందంటే, ఇక్కడ యష్మి చాలా రాంగ్‌గా ప్లే చేసిందని నా ఫీలింగ్. మనోడు 250 గ్రామ్స్ ఆఫ్ మరమరాలు తీసుకురమ్మనంటే నింపుకొని వచ్చిండు కవర్‌లో నింపుకొని వస్తే 290 గ్రామ్స్ అయింది. అరే ఇప్పుడు మనం 250 గ్రామ్స్ కొలుచుకోవడానికి మనం కొలవలేం కదా! ఏదున్నా మనం ఆ లెవెల్‌లో ఇది 250 గ్రామ్స్ అవుతుందేమో పట్టుకొని వస్తాం. కానీ ఎగ్జాక్ట్లీ 250 గ్రామ్స్ ఉంటేనే కావాలంటే 250 గ్రామ్స్ ఎవరు దేరు. దానికి నియర్గా తెచ్చిండు మణికంఠ తెస్తే యష్మి అంటుంది, సో నేను ఇది ఎవరికి ఇవ్వట్లేదు, సీతకి 300 ప్లేస్ తెచ్చింది, మణికంఠ 290 గ్రామ్స్ అట్లా తీసుకొచ్చిండు, సో నేను ఎవరికి పాయింట్ ఇవ్వట్లేదు అని అన్నది. అది చాలా రాంగ్ పాయింట్. మరి అంతే కదా, ఇప్పుడు నువ్వు పోయి తీసుకురామంటే 250 తీసుకొస్తావా? తీసుకురావు కదా. ఎందుకు అంత సేఫ్ గేమ్ ఆడడం నాకు అర్థం కాదు. యష్మి ఇక్కడ బిహేవ్ చేసిన విధానం కూడా చాలా రాంగ్ అది. అలాంటప్పుడు నన్నెందుకు సంచాలకగా పెట్టిండు, అలా అంటే నువ్వే బిగ్ బాస్ నడుకో, ఇలా అడిగే విధానం అనేది నాకైతే సీరియస్గా నచ్చలేదు. అదేంది భయ్ నాకు అర్థం కాదు. ఒక సంచాలకగా మనం ఉన్నప్పుడు తీర్పు అనేది చాలా మంచిగా ఉండాలి, ఇద్దరికి సమానంగా ఉండాలి, ఇద్దరికి మార్క్స్ ఇవ్వకపోవడం కాదు. ఆ గెలుపుకి దగ్గరలో ఉన్న వాళ్ళని చేస్తారు, ఎవరైనా అంతే కదా. ఫస్ట్ తీసుకొచ్చి దాని మీద పెట్టిన వాళ్ళని గెలుస్తారు అన్నప్పుడు గెలుపుకి దగ్గర ఉన్న వాళ్ళని గెలిపేయాలి. అట్లా చేయకుండా ఆమె చేసిన విధానం నాకు నచ్చలే. సో ఇట్లా ఈ టాస్క్లో కూడా వీళ్ళు ఓడిపోయినరు నిఖిల్ వాళ్ళు. సో ఓడిపోవడం వల్ల కిరీటం గెలిచింది, అఖండ గెలిచింది. కిరీటం ఓడిపోయింది, అంతులేని వీరులు అఖండ గెలిచింది, కిరీటం ఓడిపోయింది. ఇక్కడ సీత ఎమోషనల్ అవుతుంది. సీత నువ్వు ఆడిన గేమ్ బాగుంది, నువ్వు చేసేదంతా బాగానే ఉంది, ఎందుకు ఎమోషనల్ అవ్వడం? ఎమోషనల్ అవ్వడానికి పోలేదు కదా బిగ్ బాస్ హౌస్కి. మనం పోయింది టాస్క్ ఆడడానికి. నేను ఎమోషనల్ ఉన్న ఫుడ్ షేర్ చేస్తా అంటే ఏడ్చిన ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటాయి. అదే నాగమణికంఠకి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అలా అనుకుంటే మరి నాగమణికంఠకి మనం కప్పిచ్చి పంపించాలి. అట్లా కుదురుతుందా? కుదరదు. అదే పాయింట్ మీద మీరు ఆయన నామినేట్ చేసిళ్ళు. వీక్ ఉంటే నడవదు ఇక్కడ. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే అంత స్ట్రాంగ్గా మనం గెలుస్తాం. అండ్ ఇక్కడ యష్మి ఒక మాట అన్నది, వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారా, వాళ్ళు 6 మెంబర్స్ ఉంటే వీళ్ళిద్దరే ఉన్నారు, అట్లా నేను ఆలోచించి వాళ్ళకి పాయింట్ ఇవ్వలేకపోయినా అని చెప్పి. మరి అలాంటప్పుడు మీరు ఆ ఫుడ్డుని షేర్ చేయడానికి, ఆ ఫుడ్డు ఇద్దరే ఉన్నారు, 6 ఉన్నారు అని ఆలోచించినప్పుడు, ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఎందుకు ఒకరి ఫుడ్ ఒకరు దొంగిలిస్తున్నారు? మీ ఎమోషన్స్ ఎక్కడ పోయినాయి? మీ వాల్యూస్ ఎక్కడ పోయినాయి? దొంగేడుపులు ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాదు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత సోనియా పోయి రూమ్లో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందా అనుకున్నాను నేను. సోనియా ఏడవడం వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే,
సోనియాకి బయట చారిటీలు ఉన్నాయి, ఫుడ్ సర్వ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అట్లా చేయడం వల్ల ఈమె కొంచెం బాధేసి ఏడుస్తుంది. అదంతా ఏం లేదు. ఈమె మైండ్ సెట్ అంతా చాలా డ్యూయల్ మైండెడ్ ఉన్నది. జేజమ్మ ఈమె. చాలా అంటే చాలా జేజమ్మలా ఉంది ఈమె. ఆమె పోయి ఏడ్చి, ఈడికి నిఖిలొచ్చి "ఏమైంది నాన్న? అవునా నాన్న, ఈ నాన్న" ఇలా అని పెద్ద నస పెట్టిండు. అభయ్ దానికి ఇంకా సపోర్టు. ఎందుకంటే నిఖిల్, అభయ్ కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి. ఈ విషయాలు ఎందుకు ఆయనని ఎంకరేజ్ చేస్తుండో అభయ్ నాకు అర్థం కావట్లా. అండ్ ఇది ఇలా ఉంటే మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన ఏడ్చిండు, ఆమె ఏడ్చింది. మొత్తం ఏడ్చిన తర్వాత అప్పుడు అంటుంది సోనియా, "అరే ఫుడ్ షేర్ చేయకుండా తినాలంటే బాధ అనిపిస్తుందిరా" అని. అబ్బాబ్బాబ్బాబ్బా! ఏం చేస్తిరి, ఏం చేస్తిరి? ఇప్పుడే చేస్తారా, ఇది ప్రతిరోజు చేస్తారా అని నాకు అనిపించింది. ఇవన్నీ ఇలా ఉండగా యష్మి ఒక మాట అంది, ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటే టాస్క్ ఆడలేమని. దట్ ఈస్ ద ఫెంటాస్టిక్ వర్డ్. వీళ్ళు ఒకటే క్యారెక్టర్ని, ఒకే యాటిట్యూడ్ని వీళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఒక దగ్గరేమో మిస్అండర్స్టాండింగ్, మిస్యూజ్ చేసుకుంటున్నారు బిహేవియర్ని. ఇంకొక దగ్గరేమో బెస్ట్గా ఆడుతున్నారు, బెస్ట్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడ నుంచి మన సోనియాది, నిఖిల్ది ట్రాప్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ముందే చెప్పిన నేను. సో యష్మి అన్న వర్డ్ ఏదైతుందో, ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో కొనసాగలేం. ఒకవేళ ఎమోషనల్ కనెక్షన్స్ ఎట్లుంటే బాగుంటుంది అని అంటే, మనం చూసినాం కదా, ఇప్పుడు మన అభిజిత్, సోహెల్, అఖిల్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ కనెక్షన్తో వాళ్ళు ఆడిన విధానం చూసినా, దట్ వాజ్ ఫెంటాస్టిక్. అట్లుండాలి. అరే ఇక ఇప్పుడు అమ్మాయికి మొగోళ్ళకు ఉందనుకో, అబ్బాయికి అమ్మాయికి ఉంటే ఆ కనెక్షన్ అనేది ఫ్రెండ్షిప్ చాలా తక్కువ అవుతుంది. ఏదో సోహెల్కి హర్యానాకి జరిగింది చూసినావా, ఆ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ బికాస్ దే ఆర్ వెరీ వెల్ ఇన్ ద గేమ్. బ్రో, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ బ్రో, డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్. ఇఫ్ నువ్వు గోల్స్ మీద ఫోకస్ చేసినావు అనుకో, నేను డెస్టినేషన్ తీసుకుపోతుంది. ఒకవేళ నువ్వు గర్ల్స్ మీద ఫోకస్ చేసినావు అనుకో, నేను హాలిసినేషన్కి తీసుకుపోతుంది. అదే ఇవాళ జరిగింది. పిచ్చోళ్ళ ఏడవడం, అవి సోనియాకి వీళ్ళు పోయి సర్ది చెప్పడం, అబ్బాయికి ఇట్లా, ఇదంతా ఇదే జరిగింది. సో ఓవరాల్ గేమ్గా చూసుకున్నా, ఓవరాల్ ఇలా జరిగిన ఎపిసోడ్ లెవెల్లో జరిగిన తతంగం అంతా చూసుకుంటే నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఎమోషన్స్ ఉండకూడదు. ప్రేరణని రాంగ్ అన్నారు, ప్రేరణనే గుడ్. సో ఈ ఎమోషన్స్ పక్కన పెట్టి బిగ్ బాస్ హౌస్లో మనం టైటిల్కి వెళ్ళాలంటే మన మైండ్ కావాలి. మన ఎమోషన్స్ యూజ్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. నువ్వు టాస్క్ ఆడుతున్నప్పుడు కొట్టుకుంటున్నారు అనుకో, కొట్టుకుంటుంటే నువ్వు కొడుతుంటే దెబ్బ తగులుతుంది అనుకో, అలాంటి టైంలో నువ్వు ఎమోషనల్గా బిహేవ్ చేసినావు అనుకో, అయ్యో పాపం అని, అదే నీకు ఆడియన్స్కి ప్లస్ అవుతుంది. కానీ నువ్వు అలా చేయకుండా ప్రతిదానికి ఎమోషనల్ అయితే నేను ఇంకా అమ్మాయిలం కదా సున్నితమని ఏడిస్తే కుదరదు. హర్యానాలాగా ప్లే చేయాలి ఆట. హర్యానా ఆడినట్టు ఆడాలి అసలు ఆట. అసలు అప్పుడు ఆ సీజన్లో హర్యానాకి మిస్ అయింది. కానీ అలాంటి మైండ్ సెట్ ఉన్న లేడీ పులి, లేడీ టైగర్ ఎవరన్నా వస్తే చూడాలనుకుంటున్నా. ఇలా నేను ఆడపులిని అని సోనియాలాగా డైలాగ్ కొట్టేటోళ్ళు కాదు. అస్సలు మెయిన్గా పులిలాగా ఆడేవాళ్ళు కావాలి మనకి. అట్లా ఆడకుండా ఏదో చేస్తా నేను, ఇంకేదో చేస్తా అంటే అది కాని పని. సో ఇవాళ జరిగిన తతంగం అంతా ఇదే గైస్. సో నాకెందుకో పెద్దగా నచ్చలేదు. ఏంది వీళ్ళ ఎమోషన్స్ నచ్చలేదు. ఇంకా నిఖిల్ చాలా డ్రాప్ అవుట్ అయిపోయిండు. హీఈస్ నాట్ ఈవెన్ ఇన్ ద టాప్ 5, టాప్ 10లో కూడా లేడు. నాకైతే చాలా తగ్గిపోయిండు. ఈ అమ్మాయిల మాయలో పడకండి బ్రో. అమ్మాయిల మాయలో పడకుండా ఉంటే అమ్మాయి షోలకు పోయినా, రియల్ లైఫ్లో అయినా, ఎక్కడికి పోయినా ఇదే బాధ. అబ్బాయిల మీద నాకు బాధేస్తుంది. సో ఇది ఇవాళ జరిగింది. ఇంకా సోనియా 2.0, 3.0, 4.0 ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, లేకపోతే ఆడియన్స్ ఆమెకి ఓట్లు వేయకుండా ఈ వీక్లో నామినేషన్లో ఈ వీక్లో బయటికి తీసుకొస్తారో చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా, మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బిగ్ బాస్ లవర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరేమైనా ఇంకా టిప్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సో సైనింగ్ ఆఫ్ టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.